వరిలో కంకులు బయటకొచ్చిన తర్వాత అటాక్ చేసే రోగాల్లో ఈ కాటుక తెగులు చాలా డేంజరస్. దీన్నే మానిపండు తెగులు, ఫాల్స్మట్ అని కూడా పిలుస్తారు. దీన్ని తొలి దశలో గుర్తించడం కన్నా ముందు జాగ్రత్త చర్యగా ముందే మందు స్ప్రే చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఈ తెగుళ్ళు అటాక్ అయితే 5 నుంచి 7 రోజుల్లోపే పంట మొత్తం కూడా అటాక్ అవుతుంది. ముందుగా వరి పంటలో ఈ తెగుళ్ళు రావడానికి ఉష్టిలాగినో ఇడియా విరెన్స్ అనే ఒక ఫంగస్ కారణంగా మన పంట పొలాలకి ఈ యొక్క కాటుక తెగులు అటాక్ అవుతుంది. ఇంకా ఈ కాటుక తెగులు లేకపోతే మానిపండు తెగులు వరి పంటని ఆశించడానికి అనుకూల వాతావరణ పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే, గాలిలో తేమ ఎక్కువగా ఉంటూ మబ్బులతో కూడిన చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, మరోపక్క పంటలో నీటిపారుదల వ్యవస్థ సరిగా లేకపోయినా మురుగునీరు నిలిచినా కూడా దీని యొక్క అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది. అధికంగా నత్రజని వినియోగం అంటే అవసరానికి మించి యూరియా ఎక్కువగా వేసుకున్న దీని అటాకింగ్ ఎక్కువగా ఉంటుంది. మరోపక్క పంట పొలంలో గాలి వెలుతురు సరిగ్గా తగలకపోయినా కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. పంటపైన ఈ కాటుక తెగులు యొక్క లక్షణాలు గనక పరిశీలిస్తే, 1 లేకపోతే 2 గింజల్ని కలిపి ఒక పచ్చటి బంతి ఆకారం అయితే ఏర్పడుతుంది. క్రమేపీ ఈ బంతులు 5 నుంచి 7 రోజుల్లో ముదిరి నారింజ లేకపోతే ముదురు ఆకుపచ్చ రంగులోకి అయితే మారుతాయి. ఆ తర్వాత ఈ బంతులు పగిలి అందులో నుంచి స్పోర్స్ విడుదలవుతాయి. ఇలా పగిలి బయటకు వచ్చిన స్పోర్స్ ఆరోగ్యంగా ఉన్న కంకుల మీద పడి ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువ అవుతుంది. కాటుక తెగులు అటాక్ అయినప్పుడు పంట దిగుబడి అదేవిధంగా నాణ్యత కూడా బాగా దెబ్బతింటుంది. కనుక దీన్ని సకాలంలో గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఇక ఈ కాటుక తెగులు నివారణకు స్ప్రే చేసుకోవాల్సిన మందుల గురించి మాట్లాడుకుంటే, టెబుకొనజోల్ 38.39%తో మార్కెట్లో మనకి బాయర్ కంపెనీ నుంచి బోనస్ అనే మందు అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 250 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. 250 ml బాటిల్ ధర 500 నుంచి 550 రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ కంకివేసే దశలో కాటుక తెగులతో పాటు ఇతర తెగుళ్ళని కూడా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే 2 టెక్నికల్స్ని కలిపి కొత్త టెక్నాలజీతో తయారు చేయబడిన తెగుళ్ళ మందులు స్ప్రే చేసుకోవాలి. దీని కొరకు మార్కెట్లో మనకి పికాక్సీ స్ట్రోబిన్ 6.78%, ట్రైసైక్లోజోల్ 20.33%తో గిలీలియా సెన్స్ అనే మందు అయితే దొరుకుతుంది. దీన్నైతే ఎకరానికి 400 ml స్ప్రే చేసుకోవాలి. గిలీలియా సెన్స్ 400 ml బాటిల్ ధర 800 రూపాయలుగా ఉంది. డబుల్ బైండింగ్ టెక్నాలజీతో ఐసోపైరజం 11.5%, డైఫెనకొనజోల్ 11.5% టెక్నికల్తో రిఫ్లెక్ట్ టాప్ అనే మందు అయితే దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 160 ml వరకు స్ప్రే చేసుకోవాలి. దీని 160 ml బాటిల్ ధర 950 రూపాయలుగా ఉంది. మార్కెట్లో ఇప్పుడు చెప్పుకున్న మందులు దొరకనప్పుడు మనకి నాటివో స్ప్రే చేసుకోవచ్చు. ఇదైతే ఎకరానికి 100 గ్రామ్స్. అదేవిధంగా అమిస్టార్ టాప్ అనే మందు కూడా దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 200 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మందుల గురించైనా లేకపోతే కాటుక తెగుళ్ళకు సంబంధించి అయినా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.